రాజస్థాన్ పవిత్ర భూమిపై కొలువై ఉన్న చిత్తోర్గఢ్ కేవలం ఒక కోట మాత్రమే కాదు, అది త్యాగానికి, స్వాభిమానానికి, అజారామరమైన బలిదానానికి సజీవ ప్రతీక. మాతృభూమి, ధర్మం మరియు ఆత్మగౌరవ రక్షణ కోసం వీర రాజపుత్ర వనితలు 3 సార్లు అగ్ని ప్రవేశం చేసినందుకే దీన్ని జోహార్ భూమి అని పిలుస్తారు. ప్రథమ జోహార్ క్రీస్తు శకం 1303లో జరిగింది. రాణి పద్మిని కాలంలో అల్లావుద్దీన్ ఖిల్జీ చిత్తోర్గఢ్ని ముట్టడించినప్పుడు తమ ఆత్మ గౌరవాన్ని కాపాడుకోవడం కోసం వేలాది మంది రాజపుత్ర స్త్రీలు జోహార్ అంటే అగ్ని ప్రవేశం చేశారు. అటు వీరులు సైతం సాక మరణించే వరకు పోరాటం చేస్తూ రణభూమిలో ప్రాణాలర్పించారు. ఇక ద్వితీయ జోహార్ క్రీస్తు శకం 1535లో జరిగింది. బహదూర్ షా దండయాత్ర చేసిన సమయంలో రాణి కర్ణావతి నాయకత్వంలో మరోసారి జోహార్ జ్వాలలు ఎగిసిపడ్డాయి. మేవార్ వీరులు తమ చివరి శ్వాస వరకు శత్రువుతో పోరాడి వీరమరణం పొందారు. ఇక తృతీయ జోహార్ క్రీస్తు శకం 1568 జైమాల్ మేడాతియా పత్తా సిసోడియా నేతృత్వంలోని చిత్తోర్ సైన్యం అక్బర్ యొక్క భారీ సైన్యాన్ని ఎదిరించింది. ఈ భీకర యుద్ధానికి ముందే వేలాది మంది వీర నారీమణులు మళ్లీ జోహార్ చేశారు. పురుషులు సాకా చేసి చరిత్ర పుటల్లో అమరులయ్యారు. నేటికి చిత్తోర్గఢ్ మట్టిపై అడుగు పెడితే ఆ వీర వనితల త్యాగాల అగ్నిజ్వాలలు, ఆ రణశూరుల కత్తుల ఝూంకారాలు, వారి స్వాభిమాన హుక్కారాలు ఇప్పటికీ అక్కడి గాలిలో సజీవంగా ప్రతిధ్వనిస్తున్నట్లు అనిపిస్తుంది.